అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మనసైన కథలు. ఇందులో వచ్చే ప్రతి కథ మీ మనసుని దోచుకునే కథ. ఈ కథని వినబోయే ముందుగా ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సపోర్ట్ని ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా కథలోకి వెళదాం. లాగిపెట్టి కొట్టేసరికి వెళ్ళి అంత దూరాన్న పడింది ఆ అమ్మాయి. అసలే పాలరాతిలా తెల్లగా శిల్పం చెక్కిన బొమ్మకి ప్రాణం పోసుకుని వచ్చినట్లు ఉంటుందేమో. ఆమె లేత బుగ్గపై 5 వేళ్ల చేతి గుర్తు అచ్చులా తేలిపోయింది. అయినా సరే అటువంటి దెబ్బలు ఎన్నో పడుతూ జీవితమే ఒక నరకంలా బ్రతుకుతూ ఉన్న ఆమెకి ఆ దెబ్బ అంత నొప్పిని కలిగించలేదు. కానీ వాళ్ళు తనని బలవంతంగా చెయ్యమంటున్న పని చెయ్యలేక అలా అని వారి చేతి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక నరకం అనుభవిస్తూ ఉంది ఆమె. అప్పుడే ఎవరో తన జుట్టు పట్టుకొని గట్టిగా లాగడంతో అమ్మా అంటూ అటువైపు చూసిన ఆమెకి రాక్షసిలా కనిపించింది ఆమె సబతి తల్లి శకుంతల. ఏమే, ఒళ్ళు పొగరెక్కిందా నీకు? నా మాటకి ఎదురు చెప్తున్నావు? ఏదో చిన్నపిల్లవి చెప్తే అర్థం చేసుకుంటావు, చెప్పినట్లు చేస్తావు అని అమ్మ బుజ్జి బంగారం కన్నా అని బతిమలాడుతూ ఉంటే బాగా కళ్ళు నెత్తి మీదకెక్కాయి. అందుకే చెప్పిన పని చేయమంటే చెయ్యను అంటూ ఎదురు చెప్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. అప్పనంగా వస్తున్న తిండి తిని పెంచిన ఒళ్ళే కదా, ఒక రాత్రి నీది కాదు అనుకుంటే ఏం పోతుంది అని అడుగుతున్న ఆమె మాటలకి ఏం సమాధానం చెప్పాలో కూడా ఆ అమ్మాయికి అర్థం కావడం లేదు. కోపం అసహ్యం కలుగుతూ ఉన్నా కూడా వాళ్ళని ఎదిరించి ఏమీ చెయ్యలేదు అని తెలిసి ఉండడంతో ప్లీజ్ పిన్ని, ఈ ఒక్కసారికి నన్ను వదిలేసాయి. నువ్వు ఏం చెయ్యమన్నా చేస్తాను తప్ప ఆ పని మాత్రం నేను చెయ్యలేను. కావాలి అంటే ఏదైనా జాబ్ చేసి డబ్బులు సంపాదించి తీసుకువచ్చి మొత్తం నీకే ఇచ్చేస్తాను అంటూ ప్రాధేయపడుతుంది ఆ అమ్మాయి. ఏంటి, జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తావా? అలా సంపాదించి నువ్వు తెచ్చే ఆ ముష్టితో మేం బ్రతకాలా? మాకు ఆ ముష్టి అవసరం లేదు. కోట్లు కోట్లు కావాలి. వినిపిస్తుందా? కోట్లు కావాలి. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఏడుస్తూ బ్రతుకుతాను అని అనడానికి మేమేమీ నీలా పిచ్చివాళ్ళం కాదు. వాడు ఎక్కడ చూశాడో ఎప్పుడు చూశాడో తెలియదు, కానీ నువ్వంటే పడి చచ్చిపోతున్నాడు. దీన్ని నువ్వు అవకాశంగా చేసుకుని వాడిని నీ చుట్టూ తిప్పుకున్నావంటే కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది. నువ్వే ఆ ఆస్తి మొత్తానికి యజమానురాలివైపోతావు. అర్థమవుతుందా అంది శకుంతల. నాకు ఎలాంటి ఆస్తులు వద్దు పిన్ని, దయచేసి నన్ను వదిలేయండి. నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంది కొంచెం ధైర్యం తెచ్చుకుని. నీకు వద్దకపోయినా మాకు కావాలి. మా కోసం నువ్వు ఈ పని చేసి తీరాలి, తప్పదు అన్నట్లు చెప్పింది శకుంతల. లేదు, నేను చెయ్యలేను అరిచింది బిందు. నాకే ఎదురు చెప్తావేమే అని అంటూ అక్కడే ఉన్న కొరడా తీసుకుని ఆమెని కొట్టడం స్టార్ట్ చేసింది శకుంతల. ప్లీజ్ పిన్ని, నన్ను కొట్టవద్దు అని అరుస్తూనే ఉంది బిందు. కొట్టి కొట్టి నీరసం రావడంతో చేతిలో ఉన్న కొరడా పక్కన పడేసి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా వినుపిల్ల. రేపు సాయంత్రం నువ్వు ఆ హోటల్ గదికి వెళుతున్నావు. అతనితో కలిసి గడుపుతున్నావు అంతే. కాదు కూడదు అంటూ ఏమైనా పిచ్చి వేషాలు వేశావు అంటే చంపి నీ శవాన్నైనా వాడి దగ్గరికి పంపిస్తాను, కానీ నిన్ను ఊరికినే వదలను, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శకుంతల. ఏడుస్తూనే అలా ఉండిపోయింది బిందు. ఆమెకేం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా పెదవి పని తండ్రి ప్రవర్తన చూస్తూ ఉంటే ఆమె మనసు తల్లడిల్లిపోతుంది. ఎందుకమ్మా నన్ను ఈ రాక్షసుల మధ్య వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతే నాకు ఈరోజు ఈ కష్టం వచ్చేదే కాదు కదా అని అంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉంది ఆమె. ఎంత ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయింది. కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్లు ఆ ఏడుపులోనే కాలం కరిగిపోయింది. ఆమె ఆ గదికి వెళ్ళవలసిన సమయమూ వచ్చింది. బళ్ళను తెరుచుకున్న తలుపుల వైపు భయంగా చూసింది ఆమె. ఆ గదిలోకి వచ్చిన శకుంతల తన చేతిలో ఉన్న చీర, నగలు, పువ్వులు అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి, త్వరగా రెడీ అవ్వు, నీకోసం కారు వచ్చింది అంటూ చెప్పింది. ఆమె వైపు దీనంగా చూస్తూ ఉన్న బిందుకి ఇంకా ఆమెను బతిమలాడాలి అని అనిపించడం లేదు. ఎంత బతిమలాడినా
తన చావైనా జరుగుతుందేమో కానీ ఆమె మనసు కరగదు. తనని ఆ గదికి పంపించక వదలదు అని అనుకున్న బిందు ఇంకా ఏదైతే అదే జరుగుతుంది. అసలు జీవితమే లేని నాకు ఇంకా జీవితం నాశనం అవడం మాత్రం ఏముంటుందిలే అని అనుకుని అక్కడి నుంచి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడిన ఆమెకి శరీరం అంతా చిన్నగా మండుతుంది. దానితో తల వంచి తన శరీరాన్ని చూసుకోగా ఎర్రగా తేలిపోయి కనిపించాయి కొరడా వాతలు. అవి చూసి విరక్తిగా నవ్వుకుంటూ దీనికి మించి ఏం జరుగుతుంది? మరికొన్ని గాయాలు నా శరీరం మీద అవుతాయి అంతే కదా అని అనుకుని ఫ్రెష్ అయి వచ్చి ఆమె ఇచ్చిన చీర నగలు పువ్వులు పెట్టుకుని రెడీ అయ్యింది. అద్దంలో తనని తాను చూసుకున్న ఆమెకి తను చూస్తే తనకే జాలి వేస్తుంది. ఏనాడైనా ఇంత కాస్ట్లీ చీర కట్టిందా? ఇంత అందమైన నగలు పెట్టిందా? ఏదో తన కూతురు వాడి పడేయగా మిగిలిన బట్టలు తన మొహాన పడేస్తే పిన్ని ఈరోజు తన మీద ఇంత ప్రేమని చూపిస్తూ ఇంత కాస్ట్లీ చీర నగలు తెచ్చి ఇవ్వడం చూస్తూ ఉంటే నవ్వు వచ్చింది. ప్రపంచంలో ఎవరికీ దొరకని అదృష్టం ఇదేనేమో అని అనుకుంటూ ఉన్న ఆమె దగ్గరికి వచ్చి తనను చూసి మురిసిపోయింది చాలు, అవతల వాళ్ళు వెయిటింగ్ రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి అప్పటికే ఆమె కోసం రెడీగా ఉన్న కారులోకి ఆమెను ఎక్కించి అక్కడి నుంచి పంపించింది. దూరంగా వెళ్ళిపోతున్న ఆ కారు వైపు చూసి అమ్మయ్య ఇప్పుడు ఒంటరిగా వెళుతుంది, రేపు కోట్లు పట్టుకుని ఇంటికి వస్తుంది అని అనుకుని ఆ వచ్చే కోట్ల కోసం కలలు కంటూ కూర్చుంది శకుంతల. కాసేపట్లోనే ఆ కార్ ఒక కాస్ట్లీ హోటల్ ముందు ఆగింది. మేడం, మీరు దిగవలసిన ప్లేస్ వచ్చింది అని డ్రైవర్ చెప్పడంతో కారు మిర్రర్ నుంచి బయటికి చూసిన ఆమెకి చాలా పెద్ద హోటల్ కనిపించింది. అది చూసి బహుశా అతను చాలా డబ్బున్నవాడనుకుంటా, అందుకే పిన్ని అతనికి నన్ను బేరం పెట్టింది. ఒక్కరోజు నా శరీరానికి అతను ఎన్ని కోట్లు ఇస్తానన్నాడో ఏంటో అని మనసులో అనుకుని కార్ దిగి అలా హోటల్ వైపు చూస్తూ ఉన్న ఆమెని చూసి రూమ్ నెంబర్ 206 మేడం అంటూ చెప్పాడు డ్రైవర్. సరే అన్నట్లు తల ఊపి భారమైన అడుగులు వేసుకుంటూ అటువైపు వెళుతూ ఉంది బిందు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు బయటికి ఉరికి వస్తున్నాయి. అయినా తప్పదు, వెళ్ళాలి, లేకపోతే తన పిన్ని తనని చంపేస్తుంది అని అనుకుంటూ చివరికి ఆ గదిని చేరుకుంది. కానీ ఆ గది తలుపు తట్టాలి అంటే గుండెల్లో ఏదో భయం. ఆ తలుపు దాటిన తర్వాత తన జీవితం తనది కాదు, తన శరీరం తనది కాదు, తన మనసుని చంపి శరీరం మీద దాడి చేసే మృగం లోపలుంది. దాని నుండి ఎలా తప్పించుకోవాలి, తనని తాను ఎలా కాపాడుకోవాలి, ఏమీ తెలియని పరిస్థితి అవడంతో అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఈలోపు వెనక ఉన్న రూమ్ డోర్ తెరుచుకుంది. దానితో అదిరిపడి అటువైపు చూసిన బిందు చేయి పట్టుకుని ఎవరో ఆ గది లోపలికి లాగేశారు. ఏ, ఎవరు మీరు, నన్ను వదలండి అని ఆమె అరుస్తున్నా కూడా వాళ్ళు వదలడం లేదు. డోర్ క్లోజ్ చేసి ఆమెని గట్టిగా కౌగిలించుకుని ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఉన్నాడు అతను. బిందుకి ఏమీ అర్థం కావడం లేదు. ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అని ఆమె అడుగుతూనే ఉంది. కానీ ఆమెకి ఎటువంటి సమాధానం రావడం లేదు. చీకటిగా ఉన్న గదిలో అతని మొహం కూడా ఆమెకి సరిగ్గా కనిపించడం లేదు. మెల్లిగా అతని ముద్దుల దాడి ఎక్కువయింది. ఆమె పెదవులని తన పెదవుల కింద పెట్టి పంటి గాయాలని ఇస్తూ చాలా వైల్డ్గా కిస్ చేస్తూ ఉన్నాడు. అది భరించలేక అతని గుండెలపై చెయ్యి వేసి వెనక్కి నెట్టుతూ ఉంది ఆమె. కానీ అతను ఇంచు కూడా కదలడం లేదు. వద్దు వద్దు అని ఎంతగా అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఆమె చీరని లాగి అవతల పడేశాడు. తనకేం జరుగుతుందో అర్థమవడంతో ఏడుస్తూ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అంటే అరుస్తూ అతనికి దొరకకుండా పరుగు తీయాలని చూసింది. కానీ అతని పట్టు ముందు ఓడిపోయింది. అతని నుండి విడిపించుకోవడానికి అసాధ్యమే అయ్యింది. ఆమె శరీరం అంతా తన పెదవులతో తడిముద్రలు వేస్తూ అతను చేస్తున్న శృంగార యుద్ధంలో ఆమె ఓడిపోయింది. చాలా సున్నితంగా అతను పెడుతున్న ముద్దలకి తన శరీరంలో కూడా ఏదో తెలియని మార్పు రావడంతో ఆమె నోటి నుండి వస్తున్న అరుపులు ఆగిపోయాయి. ఆమె నడుం తన 2 చేతులతో బంధించి పెదవుల ముద్రలు ఆ నడుం మీద వేస్తూ నాభి లోతుని నాలుకతో అతను కొలుస్తూ ఉంటే తట్టుకోలేక
అతని తలపై చెయ్యి పెట్టి గట్టిగా తన నడుము లోపలికి అదుముకుంది ఆమె. అలా ఆమె శరీరంలోని అణువణువుని తన చేతులతో కొలుస్తూ, పెదవులతో తీయనైన ముద్దులు ఇస్తూ, మధురమైన పంటి గాయాలని అక్కడక్కడా ముద్రిస్తూ చాలాసేపు తనువుల యుద్ధం చేసిన అతను చివరికి ఆమెలో పూర్తిగా కలిసిపోయాడు. అమ్మా అని ఆమె అరిచిన అరుపు కూడా బయటికి రాకుండా తన పెదవులతో ఆమె పెదవులను బంధించి తమ కలయికని పూర్తి చేసి ఆమె పక్కగా ఒరిగిపోయి ఆమెను గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు. ఎందుకో అతని కౌగిలిలో చాలా వెచ్చగా, హాయిగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండడంతో అతన్ని గుండెల్లో తలదాచుకుని అలానే నిద్రపోయింది ఆమె. అలా కొంచెం సేపటికి తన పక్కన పడుకున్న ఆమె శరీరం కాలుతూ ఉన్నట్లు అనిపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. అతను పక్కన ఉన్న బెడ్ లైట్ ఆన్ చేసి చూశాడు. వణికిపోతున్న శరీరంతో చిన్నగా మూలుగుతూ పడుకుని ఉన్న ఆమె కనిపించింది. ఆమె శరీరంపై తను పెట్టిన గాయాలతో పాటు మరికొన్ని కొరడా గాయాలు కూడా ఉండడం చూసి, ఎవరి అమ్మాయి, తనని ఎవరు ఇంత దారుణంగా కొట్టారు అని అనుకుంటూ బెడ్షీట్ తీసి ఆమెకు పూర్తిగా కప్పి తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. అర్ధరాత్రి వేళ కాల్ రావడంతో వీడికి టైము పాడు ఏమీ లేకుండా పోతుంది, వీడు పెళ్లి చేసుకోడు, చేసుకున్న వాళ్ళని సుఖంగా కాపురం చేసుకునేవాడు అని తిట్టుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి, హా చెప్పండి సార్ అంటూ చాలా వినయం నటిస్తూ అడిగాడు సాకేత్. సాకేత్, నువ్వు అర్జెంటుగా ఒక లేడీ డాక్టర్ని తీసుకుని హోటల్ రూమ్కి రా అంటూ ఆర్డర్ వేశాడు కృష్ణకాంత్. ఈ టైంలోనా అయోమయంగా అడిగాడు సాకేత్. అవును, ఏ కుదరదా సీరియస్గా వచ్చింది అటువైపు నుంచి వాయిస్. కుదరదు అని ఎవరు చెప్పారు సార్, కుదురుతుంది, కుదరకపోతే నా ఉద్యోగం పోతుంది కదా అని చిన్నగా గొనిగి, నేను ఒక్క 10 నిమిషాలలో అక్కడ ఉంటాను కదా అని కాల్ కట్ చేస్తూ తల కొట్టుకుని ఫోన్ పక్కనే పడేసి తన షర్ట్ తీసుకుని వేసుకుంటూ బయటికి వెళుతున్నాడు సాకేత్. ఈ టైంలో ఎక్కడికి? మత్తుగా మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చూసే ప్రయత్నం చేస్తూ అడిగింది వాళ్ళ ఆవిడ. హా, నా మొగుడు దగ్గరికి వచ్చేస్తాను, నువ్వు పడుకో అని చెప్పి బయటికి వచ్చిన అతను అతి కష్టం మీద ఒక లేడీ డాక్టర్ని పట్టుకుని కృష్ణకాంత్ ఉన్న హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడు. అక్కడ బెడ్పై బెడ్షీట్ పూర్తిగా కప్పి ఉండగా మొహం మాత్రమే కనిపిస్తూ హాయిగా పడుకుని ఉన్న ఒక అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. ఓర్ని, వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉండగా, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉండాలి అనుకుంటున్నావా అంటూ సీరియస్గా వచ్చింది కృష్ణకాంత్ వాయిస్. దాంతో స్పృహలోకి వచ్చి సారీ సార్ అంటూ బయటకు నడిచాడు సాకేత్. తనకేం జరిగిందో చెక్ చేయండి మేడం, నేను ఒక లేడీస్ స్టాఫ్ని రమ్మని చెప్తాను, తన సహాయంతో ఆమెకి డ్రెస్ వేయండి అని చెప్పి తను కూడా బయటకు వెళ్ళిపోయాడు కృష్ణకాంత్. దానితో ఆమెని చెక్ చేసి లేడీస్ స్టాఫ్ రావడంతో ఆ అమ్మాయికి డ్రెస్ వేసి బయటకు వచ్చిన డాక్టర్, నథింగ్ టు వరీ, తన శరీరం మీద చాలా గాయాలు ఉన్నాయి కదా, అందుకే ఆమెకి అలా ఫీవర్ వచ్చింది, ఇంజెక్షన్ వేశాను, కాసేపట్లో కంట్రోల్లోకి వస్తుంది, అలాగే ఈ ట్యాబ్లెట్స్ వాడితే బెటర్ అని కృష్ణకాంత్కి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి, తను గర్ల్నా అంటూ అనుమానంగా అడిగింది ఆ డాక్టర్. ఆమెను చంపేసేలా చూసి షీఈజ్ మై వైఫ్ అంటూ చెప్పాడు కృష్ణకాంత్. అతను చెప్పిన విధానానికి డాక్టర్ వెన్నులో వణుకు పుట్టడంతో ఐఆమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ, నాకు తెలిసి మీకు పెళ్లి కాలేదు కదా, అందుకనే పొరపాటున అలా అనుకున్నాను, పెళ్ళి జరిగిందన్న విషయం నాకు తెలీదు అంటూ అపాలజీ చెప్పి ఇంకా అక్కడే ఉంటే అతను ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో 2 అడుగుల్లో బయటికి వెళ్ళిపోయింది ఆమె. ఏంటి, పెళ్ళి జరిగిందా, ఎప్పుడు అని మనసులో అనుకుంటూ వింతగా అతని వైపు చూశాడు సాకేత్. ఆలోచించింది చాలు, ముందు ఆ అమ్మాయి ఎవరో ఏంటో వివరాలు కనుక్కో, 1 గంటలో అన్నీ నా ముందుండాలి అంటూ ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణకాంత్. ఒరే దుర్మార్గుడా, ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలు అవుతుందిరా, ఈ టైంలో నేను వెళ్ళి ఎవరిని ఎంక్వైరీ చేసి చావాలి అని తల కొట్టుకుంటూ బయటకు వెళ్ళాడు సాకేత్. అలా వెళ్ళిన అతను 1 గంట తర్వాత వచ్చి, సార్, ఆ అమ్మాయి పేరు బిందు, వాళ్ళ నాన్నగారి పేరు సత్యరాజ్, వాళ్ళకి ఒక చిన్న బిజినెస్లు ఉన్నాయి, అది కూడా బిందు వాళ్ళ మదర్ తరపు నుంచి వచ్చినవి,
బిందు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు. ఆ తర్వాత ఆయన శకుంతల అనే మరో ఆవిడని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి బిందుకి జీవితం నరకంగా మారింది. ఇంట్లో పనివాళ్ళ కన్నా హీనంగా చూస్తూ తనని ఇంటికి ఒక పెద్ద పని మనిషిని చేసింది శకుంతల. ఇప్పుడు కూడా తన బిజినెస్కి ఉపయోగపడేలా కొన్ని కోట్లు ఇస్తాను అని ఒక 50 ఏళ్ల వ్యక్తి ఆఫర్ ఇవ్వడంతో బిందుని బలవంతంగా అతని రూంలోకి పంపింది అంటూ చెప్పాడు సాకేత్. అదంతా విని సరే, రాత్రి పార్టీలో ఏం జరిగింది? ఎవరో నా మీద కుట్ర పన్నారు. నేను తీసుకునే జ్యూస్లో ఏం కలిపారో అన్నది కూడా ఎంక్వైరీ చేయి. అలాగే ఆ కలిపిన వాళ్ళని అస్సలు వదలవద్దు అని ఆర్డర్ వేశాడు కృష్ణకాంత్. దేవుడా! ఈ రాత్రికి నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకునే రాత లేదేమో. ఈయన గారు ఒకదాని తర్వాత ఒకటి ఎంక్వైరీ కమిషన్ వేస్తూనే ఉన్నారు అని మనసులో అనుకుని, సరే సార్ అంటూ వెళుతున్న అతన్ని చూసి, ఒక్క నిమిషం సాకేత్ అంటూ పిలిచాడు కృష్ణకాంత్. చెప్పండి సార్ అంటూ అతని వైపు అతను తిరగడంతో, బిందు కాదు, బిందు మేడం అంటూ సీరియస్గా చెప్పాడు కృష్ణకాంత్. అబ్బో, మేడం, అప్పుడే ప్రమోషన్ ఇచ్చేసారా ఈయన గారు అనుకుంటూ, సారీ సార్, ఇంకెప్పుడు అలా పిలవను సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సాకేత్. దానితో ఆ బెడ్పై ఉన్న ఆమె వైపు అలానే దీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణకాంత్. ఒక అరగంట తర్వాత మెల్లిగా మెలకు వస్తూ ఉండటంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది బిందు. ఆమె కళ్ళ ముందు ఏదో కొత్త ప్రపంచం, వింతైన లోకం కనిపిస్తున్నట్లు అనిపించింది. ఎప్పుడూ వంటగదిలో నేల మీద పడుకుని ఉండడం అలవాటైన ఆమెకి పైన కనిపిస్తున్న సీలింగ్ చూస్తూ ఉంటే సరికొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎక్కడున్నాను నేను అని అనుకుంటూ ఒక్క నిమిషం ఆలోచించిన ఆమెకి రాత్రి జరిగిన విషయం అంతా గుర్తు వచ్చింది. దానితో అదిరిపడి ఆటోమేటిక్గా కిందకి చూసుకుంది. అది రాత్రి తను కట్టుకు వచ్చిన చీర కాదు, సరికదా కొత్త డ్రెస్ తన ఒంటి మీద మెరుస్తూ కనిపించింది. అలాంటి కాస్ట్లీ డ్రెస్ ఆమె ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తన చేతితో టచ్ చేసింది లేదు. అలాంటిది ఇప్పుడు ఆ డ్రెస్ తన ఒంటి మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అసలు ఏం జరుగుతుంది? నేను ఎక్కడున్నాను? రాత్రి అతను ఎవరో అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. దానితో అదిరిపడి అటువైపు చూసిన బిందుకి కాఫీ కప్ పట్టుకుని లోపలికి వస్తూ కనిపించింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వైపు ఎవరు అన్నట్లు చూస్తూ ఉంది బిందు. గుడ్ మార్నింగ్ మేడం. కాఫీ చాలా పొలైట్గా పలకరించి కాఫీ కప్ ఆమెకు అందించింది ఆ మేడ్. ఎవరు మీరు? అసలు నేను ఎక్కడున్నాను? అయోమయంగా అడిగింది బిందు. చిన్నగా నవ్వి, ఇప్పుడు మీరు మాలతీ ప్యాలెస్లో ఉన్నారు మేడం. మిమ్మల్ని మా సార్ మార్నింగ్ ఇక్కడికి తీసుకువచ్చారు. మీరు ఈ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి త్వరగా కిందికి రండి మేడం. మా సార్ మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫర్ ది ఫస్ట్ టైం మా సార్ ఒకరి కోసం వెయిట్ చేయడం నేను చూస్తున్నాను. అంటే ఆయనకి మీరు చాలా స్పెషల్ అన్నమాట. చిన్న చిరునవ్వుతో చెప్పింది ఆమె. ఆ చిరునవ్వు వెనుక ఒక రకమైన జలసీ కూడా బిందుకి కనిపించింది. సార్ వెయిట్ చేస్తున్నారా? అంటే పిన్ని చెప్పిన ఆ ముసలివాడు ఇతనేనా? ఇతనితోనేనా రాత్రి నేను గడిపింది అని అనుకోగానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. శరీరం అంతా బరువుగా నొప్పిగా అనిపిస్తూ ఉండడంతో, నాకు పొద్దున్న కాఫీ తాగే అలవాటు లేదు, ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి ఆ కాఫీ కప్ తిరిగి ఆమెకి ఇచ్చేసి ఆ బెడ్ దిగి ఆ రూమ్ మొత్తం చూసిన ఆమెకి ఒక పక్కగా వాష్రూమ్ కనిపించింది. దానితో అటువైపు వెళ్ళింది ఆమె. ఎన్నో ఆలోచనలు, ఏవేవో జ్ఞాపకాలు తన మనసులో ముసురుకుని ఏవేవో భయాలు తనకి కలగజేస్తూ ఉండడంతో ఆ బాస్ ఎవరో, ఎలా ఉంటారో, తనతో ఎలా ప్రవర్తిస్తారో అని భయపడుతూనే ఉంది బిందు. వెచ్చని నీళ్లు షవర్ నుండి శరీరం మీదకి పడగా ఒక్కసారిగా ఆమె శరీరం అంతా మంటగా అనిపించింది. పైగా జ్వరంతో ఒకటి ఉందేమో, ఆ వేడి నీళ్లు కూడా ఆమెకి చలిని పుట్టిస్తూ ఉన్నాయి. దానితో త్వరగా తన స్నానం ముగించి బయటకు వచ్చిన ఆమెకి బెడ్పై కనిపించింది ఒక డ్రెస్. అది ఎప్పుడూ తన వాడే ప్యాటర్న్ డ్రెస్ అయినా కూడా చాలా కాస్ట్లీ అని అర్థమవుతుంది. ఇతను ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? తను పిన్నితో మాట్లాడుకున్న ప్రకారం రాత్రి నన్ను ఇంటికి పంపించేయాలి కదా! మరి అలా చేయకుండా ఇక్కడికి తీసుకువచ్చి ఏం చేయాలి అనుకుంటున్నాడు? మళ్ళీ పిన్ని నన్ను ఎంతకి బేరం పెట్టింది
అని అసహనంగా అనుకుంటూ ఆ డ్రెస్ వేసుకుని భయం భయంగానే అడుగులు బయటికి వేసింది ఆమె. కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉన్న తన ఫోన్ వైపు ఒక్కసారి చూసి అక్కడే ఉన్న మేడ్ వాసంతి వైపు చూశాడు కృష్ణకాంత్. అతని చూపుకి కొంచెం భయపడి కంగారుగా పైకి చూసిన ఆమెకి స్టెప్స్ పైన బిందు కనిపించింది. మేడం వచ్చేస్తున్నారు సార్ అని ఆమె అనడంతో అటువైపు చూసిన అతనికి రావాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ అక్కడ నిలబడిన బిందు కనిపించింది. దానితో పైకి లేచి తన ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుంటూ అటువైపు చూస్తూ ఉన్నాడు అతను. 6 ఫీట్ హైట్తో కొంచెం చామనజాయి రంగులో ఆకర్షణీయమైన ముఖ వచ్చస్సుతో షార్ప్ అయిన కంటి చూపుతో తన వైపే చూస్తూ ఉన్న అతన్ని చూసి ఒక్క క్షణం భయపడింది బిందు. పిన్ని ముసలివాడు అని చెప్పింది, మరి ఇతన్ని చూస్తే అలా కనిపించడం లేదేంటి అని అనుకుంటూ అతని వైపే చూస్తూ ఉంది. ఒకరిని ఒకరు ఒక్క నిమిషం పాటు అలానే చూసుకుంటూ ఉండిపోయారు. ఎంతసేపు చూసినా ఆమె దిగి కిందకి రాకపోవడంతో అడుగు ముందుకు వేయడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా, నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగిన కృష్ణకాంత్ వాయిస్లోని బేస్కి భయపడిన బిందు టకటక మెట్లు దిగి వచ్చి అతని ముందు నిలబడింది. తనకంటే ఎత్తులో ఉన్న అతనిని తల ఎత్తి చూస్తూ, నేను మా ఇంటికి వెళ్ళాలి అంటూ అడిగింది బిందు. ఆ మాట అతనికి నచ్చలేదు. అని తన చూపు పక్కకు తిప్పుకొని, టేబుల్పై కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటిపై నీ సైన్ కావాలి అంటూ చెప్పాడు అతను. సైన్ చేస్తే పంపించేస్తారా? అతని వైపు భయంగా చూస్తూ అడుగుతున్న ఆమె గొంతులో ఏదో నిరాశ ధ్వనిస్తుంది. ఫస్ట్ అయితే సైన్ చెయ్యి అన్నాడు అతను. మొత్తం జీవితాన్నే కోల్పోయాను అన్నట్లు ఫీల్ అవుతున్న ఆమెకి ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు అని అర్థమవడంతో క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి ఆ పేపర్స్ ఏంటి అన్నది కూడా చూడకుండా వాటిపై సైన్ చేసి అయిపోయింది అంటూ చెప్పింది ఆమె. దానితో ఆ పేపర్స్ తీసుకుని అక్కడే ఉన్న సాకేత్కిచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించు అంటూ చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని కిందనే ఉన్న ఒక గదిలోకి తీసుకువెళుతూ ఉన్నాడు కృష్ణకాంత్. అతను అంత చొరవగా తన చేతిని పట్టుకోవడంతో ఉలిక్కిపడి అతని వైపు చూస్తూ అతని వెనకే నడుస్తూ ఉన్న బిందుకి ఏదో తెలియని ధైర్యం వచ్చినట్లు అనిపించింది. అదేవిధంగా జీవితం మీద కూడా ఏదో తెలియని ఆశ ఆమెలో చిగురుస్తూ ఉంది. ఆమెని ఆ గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ బెడ్పై పెరాలసిస్ వచ్చి పడుకుని ఉన్న ఒక మహిళని చూపిస్తూ, ఆమె మా అమ్మగారు మాలతీదేవి అంటూ పరిచయం చేశాడు కృష్ణకాంత్. ఇబ్బందిగా నవ్వుతూ నమస్కారం అండి అంటూ చెప్పింది బిందు. అలా కాదు, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అంటూ చెప్పాడు కృష్ణకాంత్. దానితో అయోమయంగా చూస్తూనే వెళ్ళి ఆమె కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంది బిందు. కొడుకు వైపు ఎవరు అన్నట్లు చూస్తూ ఉన్నారు మాలతీదేవి. పెళ్లి చేసుకోమని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా, పెళ్లి చేసుకున్నాను, తను నీ కోడలు బిందు అంటూ చెప్పాడు కృష్ణకాంత్. ఆ మాటతో మాలతి సంతోషించగా షాక్తో అతని వైపు చూస్తూ ఉండిపోయింది బిందు. అర్జెంట్ వర్క్ ఉందమ్మా, నేను మళ్ళీ కలుస్తాను అని ఆమెకి చెప్పి బిందు అంటూ పిలిచి బయటికి నడిచాడు కృష్ణకాంత్. అతని వెనకే కంగారుగా అడుగులు వేసింది బిందు. ఏదో తన వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను అన్నట్లు బయటికి వెళ్ళిపోయిన ఆమెను చూసి కొంచెం డిసప్పాయింట్ అయిన మాలతి మొహంలో రంగులు మారిపోయాయి. కంగారుగా బయటకు వచ్చి, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ అమ్మగారితో చెప్పింది అని బిందు అడుగుతూ ఉండగా, నిజమే, ఇందాక నువ్వు సైన్ చేసింది మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్పై, అలాగే రాత్రి నువ్వు ఉన్నది కూడా నాతోనే. నీ పిన్ని బలవంతం మీద వేరే గదికి వెళ్ళబోయి నా గదికి వచ్చావు. నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. ఆ తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కోర్స్ నువ్వు కూడా నాకు చాలా బాగా నచ్చావు. నీలాంటి అమ్మాయి అయితే నన్ను, నా ఇంటిని, మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది అని నా నమ్మకం. మరి నా నమ్మకం నువ్వు నిలబెట్టగలవా అంటూ ఆమె వైపు చూశాడు అతను. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, కనీసం నీకు ఇది ఇష్టమేనా అని కూడా అడగకుండా అలా డైరెక్ట్గా ఏదో సొంత పెళ్ళానికి ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేస్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది బిందు. ఆమె ఆలోచనలో ఉండడంతో చిన్నగా నవ్వుకొని, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఆ తర్వాత ఆలోచనలతో కొట్టుమిట్టిలాడుతూ ఉంది బిందు.
తన పిన్ని దగ్గర కష్టాలు పడుతూ ఆమె చేతుల్లో దెబ్బలు తింటూ తిట్లతో జీవితాన్ని గడిపే కన్నా ఇక్కడ కొంచెం ప్రశాంతంగానే ఉంటుందిలే అని అనుకున్న ఆమె అప్పటికి సర్దుకుపోయింది. ఆ రోజంతా ఏదో తెలియని ఇబ్బంది మనసులో ఉండడంతో గదిలో కూర్చుని ఎవరితోని మాట్లాడకుండా గడిపేసింది. నైట్ డిన్నర్ చేసి ఆమె పడుకున్న గంటన్నరకి ఎవరో వచ్చి తనని గట్టిగా హత్తుకున్నట్లు అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసిన ఆమెకి తనని వెనక నుంచి గట్టిగా హత్తుకుని నిద్రపోతూ కనిపించాడు కృష్ణకాంత్. అతను గట్టిగా శ్వాస వదులుతూ ఉండడంతో అది ఆమె మెడ భాగంలో తగిలి గిలిగింతలు పెడుతూ ఉంది. దూరం జరగాలని ప్రయత్నిస్తే ఎక్కడ అతని నిద్రకి డిస్టర్బ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కదలకుండా మెదలకుండా కష్టంగా అలానే ఉండిపోయింది. అప్పటి వరకు ఏదో ఇబ్బందితో సరిగ్గా నిద్ర పట్టని ఆమెకి అతను అలా తనని హత్తుకోవడంతో ఒక సెక్యూరిటీలా అనిపించి ప్రశాంతంగా నిద్ర పట్టేసింది. రోజు అతను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోవడం, అర్ధరాత్రి ఎప్పుడో రావడం, వచ్చిన తర్వాత తనని అలా హత్తుకుని పడుకోవడం రోజువారీ దినచర్యగా మారింది. మెల్లిగా ఆ ఇంటి వాతావరణానికి బిందు అలవాటు పడుతూ ఉంది. ఇక అది తన ఇల్లు, తన సంసారం, తన భర్త, తన అత్తగారు అని మనసు అంగీకరించడం మొదలుపెట్టింది. దానితో ఆ ఇంట్లో మేజర్ పార్ట్ ఆమెదే అయ్యింది. కొన్ని రోజులు ఏమీ పట్టించుకోకుండా ఉన్నా కూడా ఆ తర్వాత కృష్ణకాంత్ గురించి పట్టించుకోవడం మొదలుపెట్టింది. అతనికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటూ అతను వెళ్ళిపోయిన వెంటనే అత్తగారి గదిలోకి వెళ్ళి ఆమెతో సరదాగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఆమెకి ఏం కావాలో చూసుకుంటూ టైం టు టైం చెకప్స్ చేయిస్తూ ఉంది. ఆ ఇంట్లో కోడలు తిరుగుతూ ఉండడంతో ఆమె మనసు కూడా ప్రశాంతంగా మారి మెల్లిగా ఆమె ఆరోగ్యం కుదుటపడుతూ వచ్చింది. కృష్ణకాంత్ తనకి ఎంత దగ్గరగా ఉన్నా కూడా వారి మధ్య దూరం మాత్రం దగ్గర కాలేదు. రోజు అతను లేటుగా రావడం, అతని కోసం వెయిట్ చేసి అతనికి భోజనం వడ్డించి అతనితో పాటే తను తిని గదిలోకి వెళ్ళి పడుకోవడం, పడుకునేటప్పుడు ఆమెని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతను నిద్రపోతూ ఉంటే అతని మొహాన్ని అలా చూస్తూ ఆమె కూడా ఎప్పుడుకో నిద్రపోవడం జరుగుతూ ఉంది. అలా తనకు తెలియకుండానే తన మనసు అతనితో ప్రేమలో పడిపోయింది. ఒక రకమైన చొరవ అతని మీద ఆమెకి ఏర్పడింది. లంచ్ టైం అవగానే కాల్ చేసి లంచ్ చేశారా అని అడగడంతో మొదలైన ఆమె ఫోన్ కాల్స్ లేట్ అయితే కాల్ చేసి మరీ లేట్ అయ్యింది, త్వరగా ఇంటికి రండి, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని ముద్దుగా కసురుకునే వరకు వచ్చింది. తన మీద ఒకరు అధికారం చూపించడం కృష్ణకాంత్కి కూడా నచ్చింది. ఇన్ని రోజులు తన గురించి పట్టించుకునే వాళ్ళు లేక వర్క్ వర్క్ అంటూ తిరిగే అతనికి ఇప్పుడు ఒక మనిషి తన గురించి పట్టించుకుంటూ తన గురించి వెయిట్ చేస్తూ తన కోసమే బ్రతుకుతూ ఉండడం మరింతగా నచ్చింది. దానితో ఆమెకి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేకపోతున్నాడు. మంచానికి అతుక్కుపోయిన అత్తగారు మెల్లిగా కోలుకొని అప్పుడప్పుడు సర్వెంట్ల సహాయంతో బయటికి వచ్చి అలా కూర్చోవడంతో ఆమె మనసు ప్రశాంతంగా ఉండేది. అది చూస్తున్న కృష్ణకాంత్ పెదవులు కూడా అందంగా విచ్చుకునేవి. దానికి కారణమైన తన భార్యని ప్రశంసాపూర్వకంగా చూసేవాడు. ఆ ఒక్క చూపు కోసం తప్పించేది బిందు. 3 నెలలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఒకరోజు గేట్ ముందు నిలబడి ఒక్క క్షణం మా అమ్మాయితో మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటూ వాచ్మెన్ని బతిమలాడుతూ ఉన్న శకుంతల ఇంకా ఆమె భర్త బిందు తండ్రి అయిన సత్యరాజ్ని చూసి ఆశ్చర్యపోయింది ఆమె. వీళ్ళు నా కోసం కూడా వస్తారా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, వాళ్ళేమీ నీ మీద ప్రేమతో రాలేదు. నీ విషయంలో వాళ్ళు చేసిన పనికి ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేశారు. అలాగే ఆ రోజు నీకు వెలకట్టి హోటల్కి రమ్మన్నవాడు కూడా ఇప్పుడు ప్లాట్ఫారం మీద అడుక్కుంటున్నాడు. ఆ పరిస్థితి తనకి రాకూడదు అని భయపడి ముందుగానే తేరుకుని నిన్ను దేహి అని అడుక్కోవడానికి వీళ్ళు వచ్చారు. ఏం చేస్తావు, లోపలికి రానిస్తావా అంటూ అడిగాడు. అప్పుడే వెనక నుంచి వచ్చిన కృష్ణకాంతం. ఆ మాటతో అతని వైపు చూసి అదంతా అతని పని అని అర్థమవడంతో విరక్తిగా నవ్వుతూ, నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. ఆ తర్వాత ఈవిడే నా జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 15 సంవత్సరాలు ఆమె పెట్టే కష్టాల నుండి కన్నీళ్ళ నుండి నన్ను కాపాడమని ప్రతిరోజు ప్రతి క్షణం మా నాన్నని నేను కూడా ఇలానే అడుక్కున్నాను. అప్పుడు ఆయనకి నా మీద కనికరం కలగలేదు.
కాబట్టి ఇప్పుడు నాకు కలగవలసిన అవసరం లేదు. కానీ కన్నారు అన్న ప్రేమ అయితే ఒకటి ఉండిపోతుంది కదా. మరి అతన్ని తీసుకువచ్చిన ఆ పొజిషన్ అయితే వీళ్ళకి వద్దు. ఇలా వదిలేసేయండి. వాళ్ళు ఏదోలా బ్రతుకుతారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది బిందు. దానితో చిన్నగా నవ్వుకుని సెక్యూరిటీ టీమ్కి ఫోన్ చేసి వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించేయమని ఆర్డర్ వేసి ఆమె వెనక్కి వెళ్ళి, మరి నా సంగతి ఏంటి అంటూ అడిగాడు కృష్ణకాంత్. మీ సంగతి అంటే అయోమయంగా తనని అడిగింది ఆమె. నువ్వంటే నాకు ఇష్టమని ఆ రోజు చెప్పి కాగితాల పెళ్లి చేసుకున్నాను. మరి నేనంటే నీకు ఇష్టమో లేదో ఈ రోజు వరకు నువ్వు చెప్పలేదు. నీ మనసులో మాట చెప్తే నిజమైన పెళ్లి చేసుకుందాము అని ఎదురు చూస్తున్నాను. అమ్మ కూడా మన పెళ్లి చూడాలి కదా అన్నాడు కృష్ణకాంత్. ఆ మాటతో సిగ్గు ముంచుకు వచ్చింది బిందుకి. వెళ్ళి అతని గుండెల్లో గువ్వ పిల్లలా ఒదిగిపోతూ త్వరగా పెళ్లి చేసుకుందాం, ఏర్పాటు చేయండి అంది బిందు. చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆ తర్వాత రోజే గుడిలో సింపుల్గా తమ పెళ్లికి ఏర్పాటు చేయించాడు కృష్ణకాంత్. అలా మూడు ముళ్ళ బంధంతో మనస్ఫూర్తిగా అతని భారీగా అతని జీవితంలోకి అడుగుపెట్టింది బిందు. వారి పెళ్లి చూసి మాలతి కూడా సంతోషించింది. ఆ రోజు రాత్రి త్వరగా ఇంటికి వచ్చిన భర్తని చూసి, ఏంటి ఈరోజు వర్క్ ఏమీ పెద్దగా లేనట్లుంది, ఇంత త్వరగా వచ్చేసారు అంటూ అడిగింది బిందు. ఉంది, కానీ ఆ వర్క్ కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఈరోజు ఇంట్లో ఉంది. ఎక్కువ కష్టపడాలి కదా, అందుకే త్వరగా వచ్చేసాను చిలిపిగా కన్ను కొడుతూ అన్నాడు కృష్ణకాంత్. అతని ఉద్దేశం అర్థం అవడంతో చిన్నగా సిగ్గుపడింది ఆమె. ఆమెకి ఒక కవర్ అందించి త్వరగా రెడీ అవ్వు అంటూ చెప్పాడు అతను. ఆ కవర్ తీసుకుని సరే రండి త్వరగా భోజనం చేద్దాం అని అతన్ని తీసుకుని వెళ్ళి టేబుల్ ముందు కూర్చోబెట్టి అతనికి భోజనం వడ్డించి అతనితో పాటే తను కూడా భోజనం చేసి ఆ కవర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళింది ఆమె. ఒక పావుగంట తర్వాత ఆ గదిలోకి అడుగుపెట్టిన అతనికి అతను తెచ్చిన చీరలో అందంగా రెడీ అయ్యి తలలో పువ్వులు పెట్టుకుని అతని కోసం ఎదురు చూస్తూ కనిపించింది బిందు. ఆమెను అలా చూడగానే మనసులో ఏదో తెలియని వింతైన కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉండడంతో ఆమెను చేరుకుని తన కౌగిలిలో ఆమెను బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ముద్దులతో తన యుద్ధం మొదలుపెట్టి ఆమెని పూర్తిగా మనస్ఫూర్తిగా సొంతం చేసుకుంటూ సరికొత్త స్వర్గపు లోకాన్ని ఆమెకి పరిచయం చేశాడు అతను. అతను చేస్తున్న పనిలోకి బెడ్ పైన ఎగిరెగిరి పడుతూ సన్నగా మూలుగుతూ అతన్ని తన గుండెలకి అదుముకుని పూర్తిగా తనని అతనికి అర్పించుకుంది ఆమె. ఆ రోజు నుండి అతని భార్యగా పరిపూర్ణంగా మారి తనకి అందిన అదృష్టానికి మురిసిపోతూ తన కుటుంబంతో సంతోషంగా బ్రతుకుతూ తన గతాన్ని, ఆ గతంలో తను పడిన కష్టాలని పూర్తిగా మర్చిపోయింది బిందు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో కలుసుకుందాం.